శ్రీమాత్ర నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. మేషరాశిలో పుట్టిన వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే గనక మీరంటే గిట్టని మీ శత్రువు మీపైన తాంత్రిక పూజలు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ డిసెంబర్ 10, 11, 12వ తేదీలో జరగబోయేది ఇదే. ఇక వెంటనే మీ పనులన్నీ కూడా పక్కన పెట్టి ఈ వీడియోని చూడండి. అదేవిధంగా మీ శత్రువులపైన విజయం సాధించి మీ జీవితంలో శుభ ఫలితాలు పొందడానికి చేసుకోవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన ముఖ్యమైన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ యొక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వివరాలకు వెళ్తే అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదం, మొత్తం 9 నక్షత్ర పాదాలు మేషరాశి చెందుతాయి. ఈ రాశికి అధిపతి అంగారకుడు. రాశి చక్రంలో ఈ యొక్క మేషరాశి మొట్టమొదటి రాశి. ఇక జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ యొక్క మేషరాశి వారు ముఖ్యంగా చురుకుతనం, సమతుల్యతమైన స్వభావంతో పాటుగా పక్షపాత ధోరణి లేకుండా ఆలోచించడం, దౌత్యపరమైనటువంటి లక్షణాలను అధికంగా కలిగి ఉండడం, ఈ రాశివారు ఎప్పుడు కూడా ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉండడం, ఎటువంటి పనైనా రాజీ లేకుండా పూర్తి చేయడం, ఇవన్నీ కూడా ఈ యొక్క మేషరాశి వారి లక్షణాలు. ఇక ఈ మేషరాశిలో జన్మించిన వారు తమ అంతర్గతమైన ఆలోచనను ఎవరితోటి పంచుకోరు. అలాగే ఈ రాశివారు ఇతరుల కుయుక్తులకు, ఎత్తులకు ఎప్పుడు లొంగరు. ఇక ఈ మేషరాశిలో పుట్టినవారు మంచి ప్రజాకర్షణను కలిగి ఉంటారు. ముఖ్యంగా ఈ మేషరాశిలో జన్మించిన వారు ప్రభుత్వ సంబంధమైన పనులు, ఫైనాన్స్, ఫ్యాన్సీ షాప్, మార్కెటింగ్, ట్రావెలింగ్, ఇంటీరియర్ డిజైనింగ్, సినిమా రంగం, ఈ రంగాలపైన ఈ రాశివారు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఇక ఆరోగ్యం విషయంలో ఈ మేషరాశి వారు ప్రతిరోజు కూడా మెడిటేషన్, నడక, వ్యాయామం చేసుకోవడం వల్ల వీరికి మంచి ఆరోగ్యం కలిగి ఉంటారు. కాకపోతే ఈ యొక్క మేషరాశి వారికి 65 సంవత్సరాలు పైబడిన తర్వాత నాడీ మండలానికి సంబంధించిన సమస్యలు, అలాగే యూరినరీ, కిడ్నీ, చర్మ సంబంధించిన సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి సమయానికి నిద్ర, మంచి పౌష్టిక ఆహారం తీసుకుంటూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఇక మేషరాశి వారిని అందరూ గుర్తించాలని, ఈ రాశివారు అందరితో మంచిగా ఉండాలని ఎక్కువ కోరుకుంటూ ఉంటారు. దీని కారణంగా అనవసరమైన పనులు చేస్తూ అప్పుడప్పుడు వీరు చిక్కుల్లో పడుతూ ఉంటారు. ముఖ్యంగా ఈ మేషరాశి వారు సొంత వారి కన్నా కూడా ఇతరుల కోసం పనులు చేయడం వల్ల ఈ రాశి వారికి, అలాగే వీరి కుటుంబ సభ్యుల మధ్య గొడవలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీరైతే ముఖ్యంగా మీ సొంత వారి కోసమే పనులు చేయండి. ఇక ఈ యొక్క మేషరాశి వారికి ఆర్థికపరమైన విషయాల్లో చూసుకుంటే, ఆర్థికపరంగా ఈ సమయంలో ఈ రాశివారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ సమయంలో మేషరాశి వారికి అనుకోని ఆకస్మిక ఖర్చులు అనేవి పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి అనుకోకుండా వచ్చే ఖర్చులకు దూరంగా ఉండాలి. ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని సమాచారంతో కూడా నిర్ణయాలు తీసుకోవాలి. అదేవిధంగా ఊహించినటువంటి ఖర్చులు అనేవి ఎదురవుతాయి. కాబట్టి జీవితంలో ప్రతి రూపాయిని ఆచితూచి ఖర్చు చేయండి. అయితే ఈ వీడియోలో మొదట్లో మేము చెప్పినట్లుగా ఈ యొక్క మేషరాశి వారి మీద మీ శత్రువు మీపైన తాంత్రిక పూజలు చేస్తున్నారు. మీరు గనక సరిగ్గా గమనించినట్లయితే గనక గతంలో మీతో ఎవరైతే గొడవపడి ఇప్పుడు వారు మీతో ప్రేమగా, ఆనందంగా ఉంటున్నారో వారిపైన మీరు ఒక కన్నేసి ఉంచండి. వారైతే మీ వెనకాలే ఉంటూ, మీతో పాటే ఉంటూ, మీ యొక్క ప్రతి అడుగును గమనిస్తూ, మీరు చేసే ప్రతి పనిని వారు చూస్తూ ఉంటారు. ఇక మీ మీద తాంత్రిక పూజలు చేసేది కూడా వారే. కాబట్టి వారితో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మీకు మంచిది. మిగతా అంతా కూడా మీ జీవితంలో అంతా మంచి జరుగుతుంది. ఇక ఈ యొక్క మేషరాశి వారు తమ జీవితంలో ఎదురయ్యే ప్రతికూల అంశాలను అనుకూలమైన అంశాలుగా మార్చుకోవడానికి, అలాగే ముఖ్యంగా మీ మీదకి వచ్చే నెగిటివ్ ఎనర్జీని పాజిటివ్ ఎనర్జీగా మార్చుకోవడానికి చేయవలసిన పరిహారం: మంగళవారం రోజున ఆంజనేయ స్వామి వారి ఆలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించండి. అలాగే గోధుమ పిండిలో పంచదార కలిపి చీమలకు ఆహారంగా పెట్టండి. అలాగే రాత్రి నానబెట్టిన ఉలవలను ఉదయం గోమాతకు ఆహారంగా అందించండి. దీనితో పాటుగా 5 మందికి అన్నదానం చేయండి. చెడు ప్రయోగాలు, జాతక దోషాలు, అలాగే జన్మ దోషాలు
అన్నీ పూర్తిగా తొలగిపోతాయి. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్టయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.